గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే మనం ఈరోజు ఫస్ట్ ఈసీ వాళ్ళకి సివిక్స్లో 4వ లెసన్ని 4th లెసన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే 4th లెసన్లో ఫోర్త్ చాప్టర్ అనగా చట్టం లా అంటే చట్టం లెసన్ కోసం మనం ఈరోజు ప్రస్తావన ఉంచుకుంటున్నాం. లెసన్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈసీ వాళ్ళు సివిక్స్ ఫస్ట్ ఈసీ వాళ్ళకి సివిక్స్ చట్టం 4th చాప్టర్ 4వ పాఠం కోసం ఈరోజు వివరణ ఇచ్చుకుంటున్నాం. చట్టం అనగా వ్యక్తుల బాహ్య ప్రవర్తనను కంట్రోల్ చేయడానికి రూపొందించుకున్న పత్రమే చట్టం అనగా లా అంటే దారి తప్పుతున్న మానవ సమాజాన్ని కంట్రోల్లో పెట్టడానికి, నిర్బంధంలో పెట్టడానికి ఒక నియమాల రూపంలో ఏర్పరచుకున్న సముదాయమే చట్టం. ఏంటది? చట్టం ఏం చేస్తుంది? వ్యక్తుల సమాజంలో ఉన్నటువంటి మానవుల బాహ్య ప్రవర్తనను కంట్రోల్లో పెడుతుంది, నిర్బంధంలో పెడుతుంది. ఏంటన్నా ఏం చేస్తుంది? చట్టం అనగా జర్మన్ భాషలో టైటానిక్ దీన్నే లాగ్ అనే పదం అండి. టైటానిక్ అనే పదం ఇది ఏ భాష? జర్మన్ భాషలో టైటానిక్ అంటారు. జర్మన్ భాషలో చట్టాన్ని ఏమంటారు అన్న? చట్టాన్ని జర్మన్ భాషలో ఏమంటారు? టైటానిక్. ఇది లాగ్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఏది? చట్టం సరిగ్గా వినండి. చట్టం అనగా జర్మన్ భాషలో టైటానిక్ అని అంటారు. ఈ టైటానిక్ లాగ్ అనే పదం నుంచి పుట్టినది, ఉద్భవించింది. ఈ లాగ్ అనే పదం నుంచి చట్టం ఉద్భవించింది. కాబట్టి టైటానిక్ అనగా స్థిరంగా ఉండటం అని అర్థం. స్థిరంగా. మరియు లాటిన్ భాషలో చట్టాన్ని ఏమంటారు? లాటిన్ భాషలో జస్ట్ లాటిన్ భాషలో చట్టాన్ని ఏమంటారో తెలుసా? లాటిన్ భాషలో చట్టాన్ని ఏమంటారో తెలుసా? జస్ట్ జంగే అని రెండు పదాల కలయిక. లాటిన్ భాషలో చట్టాన్ని ఏమంటారంటే జస్ట్ జంగే అనే 2 పదాల కలయికలో ఇది ఉద్భవించింది. ఏది? చట్టం. జస్ట్ జంగేరి అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? బంధం. దీని అర్థం బంధం. రెండు పదాల కలయిక, రెండు కూడా దేనికోసం వివరణ ఇస్తున్నాయి? చట్టం కోసం. దేనికోసమేనా? చట్టం కోసం. జస్ట్ జంగే ఏ భాషలో? లాటిన్ భాషలో. ఏ భాషలో చట్టాన్ని? లాటిన్ భాష చట్టాన్ని ఏమన్నాము? జస్ట్ జంగే అన్నాం. ఈ 2 పదాల కలయిక ఏమన్నా? బంధం. అంటే మానవ సమాజానికి చట్టానికి మధ్య సంబంధం ఏముంటుంది? బంధం అనేది ఉంటుంది. అంటే ప్రజలని, మానవుల్ని, పౌరుల్ని
వీళ్ళందరినీ కూడా కంట్రోల్ పెడుతుంది. అంటే చట్టం అంటే సార్వభౌముడు. చట్టం అంటే సార్వభౌముడు. నువ్వు తప్పు చేస్తే అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు కంట్రోల్లో ఉండరా అని నిర్బంధిస్తుంది ఏదే చట్టం. ఆ చట్టానికి ఏ పవర్ ఉంది? సార్వభౌముడు అనే అధికారం. సార్వభౌమ అధికారం అనేది ఉంటుంది. అధికారము ఏముంది? ఈ చట్టమే సార్వభౌముడు. ఒక మనిషి ఏ విధంగా నిన్ను ఒక పెద్ద మనిషి వీళ్ళకి కూర్చోబెట్టి రే నా మాట వినండిరా మీరు కంట్రోల్లో ఉండాలని ఎవరైతే చెప్తారో అలాగే చట్టం కూడా సమాజాన్ని కంట్రోల్ పెడుతుంది. చట్టం సార్వభౌముడు ఎలాగైతే నలుగురు వ్యక్తి అంటే అధికారం ఉంటాడు కదా, పెద్ద కింగ్ ఉంటాడు కదా, కింగ్ అంటాం కదా, రాజు అంటే చక్రవర్తి ఉంటాడు కదా. సమాజంలో ఈ చక్రవర్తి పాలన పూర్వకాలం ప్రాచీన కాలం జరుగుతూ ఉండేది కదా. అంటే నీకు ఏదైనా సమస్య వస్తే రాజు దగ్గరికి వెళ్ళి ఆ కింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు సమస్యను పరిష్కరించుకుంటావు కదా, పరిష్కరించుకుంటావు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి నీ సమస్యని పరిష్కరిస్తాడు కదా. అలాగే సమాజంలో ఏవైనా లోటుపాట్లు ఏమైనా జరుగుతూ ఉంటే ఏమైనా ఆటంకం జరుగుతూ ఉంటే ఆ సార్వభౌమ రూపంలో ఈ చట్టం అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు? రాజ్యం. చట్టం అంటే ఒక రాజ్యంలో ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వాన్ని రాజ్యాలు ఎందుకు నిర్మించుకుంటుంది? సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాలు మానవ ప్రవర్తన అంటే రెండు రకాల ప్రవర్తన ఉంటాయి. ఒకటి బాహ్య ప్రవర్తన, అంతర్గత ప్రవర్తన. మానవ ప్రవర్తనలు బాహ్య ప్రవర్తన, అంతర్గత. అయితే ఈ చట్టం ఫస్ట్ దేన్ని నిర్మూలించడానికి, దేన్ని కంట్రోల్ పెట్టడానికి ఈ చట్టం అనే పదం సమాజంలోకి వచ్చింది అంటే మాత్రము బాహ్య ప్రవర్తనని కంట్రోల్ చేయడానికి రూపొందించుకున్న నియమ నిబంధనల సముదాయమే చట్టం. సమాజంలో మానవుడుకున్న బాహ్య ప్రవర్తనని కంట్రోల్ చేయడానికి. బాహ్య ప్రవర్తన అంటే ఏంటి? నువ్వు సమాజంలో తిరుగుతూ ఉంటావు కదా. సమాజంలో నువ్వు ఒక మనిషిగా ఉన్నావు కాబట్టి, ఒక పౌరుడిగా ఉన్నావు కాబట్టి నీ సమాజంలో నీ భావాలు ఉంటాయి కదా, భావ వ్యక్తీకరణ ఉంటుంది కదా. ఆ భావ వ్యక్తీకరణ సమయంలో కొంతమంది నీ భావాల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ మాట వల్ల ఎదుటివాడు బాధపడే అవకాశం ఉంటుంది కదా, ఎదుటివాడు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఎదుటివాడు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కదా. నీ బాహ్య ప్రవర్తన వల్ల, నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల ఎదుటివాడు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఒరే బాబు నీ ప్రవర్తన వల్ల, నీ యొక్క నడవడిక వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని మార్చుకోరా అని చెప్పడం లేదే చట్టం. నిన్ను కంట్రోల్లో పెడుతుంది. ఏది పెడుతుందన్నా? చట్టము పెడుతుంది. చట్టం దేని కంట్రోల్కి? బాహ్య ప్రవర్తన. సమాజంలో మానవుడు ఉంటాడు కదా, ఆ మానవ బాహ్య ప్రవర్తన కంట్రోల్ చేయడానికి నియమించుకున్న ఒక నియమాల సముదాయం. కదా. అంటే చట్టం రాజ్య భూభాగంలో ఉంటుంది. చట్టం లా కొన్ని నిర్బంధాలతో ఉంటుంది. దానికి కొన్ని నిర్బంధాలు ఉంటాయి. అంటే రాజ్యంలో ఉన్న పౌరుని రాజ్యాన్ని కంట్రోల్లో పెట్టాలి కదా, మానవ సమాజాన్ని కంట్రోల్ పెట్టాలి కదా. ఏది? చట్టం కంట్రోల్ పెడుతుందా? ఎవరు కంట్రోల్ పెడుతుంది? మానవ ప్రవర్తన కంట్రోల్లో
పెడుతుంది, కంట్రోల్లో పెడుతుంది. అయితే ఈ చట్టం రాజ్యం అమలు పరుస్తుంది. చట్టాన్ని రాజ్యంలో ఉన్న ప్రభుత్వము అమలు పరుస్తుంది. అంటే చట్టాన్ని రూపొందించడానికి ఒక ప్రభుత్వం ఉంటుంది, రాజ్యంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాజ్యంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం చట్టాలను రూపొందించి అమలు వస్తుంది. అవును, ఇది రాజ్యం చేయాలి. కానీ దానికి తోడు మానవుడు చట్టాన్ని గౌరవించాలి కదా. ఎందుకు గౌరవించాలి? దీనికి నిర్బంధమైన అధికారాలు ఉంటాయి, నిర్దిష్టమైన అధికారాలు ఉంటాయి. నువ్వు చట్టానికి విధేయుడివై ఉండి తీరాలి. నువ్వు రాజ్యంలో, ఆ సమాజంలో, ఆ భూభాగంలో నువ్వు నివాసం పడి ఒక సామాజిక సమాజంలో ఒక వ్యక్తిగా పౌరుడిగా నివాసం ఉంటావు కాబట్టి నీ భావ్య ప్రవర్తనని చట్టం కంట్రోల్ చేస్తుంది. అంటే చేస్తుందంటే అప్పుడు నువ్వేం చేయాలి? రాజ్య పౌరుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆ చట్టానికి విధేయుడివై ఉండాలి. అంటే నువ్వు చట్టానికి భయపడి సంఖ్యల్లో నువ్వు ఉండి తీరాలి. ఎందుకు తీరాలంటే నువ్వు చేస్తున్న భావ్య ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన అంతా ఎవరు కంట్రోల్ చేస్తారు? చట్టం. నీ ప్రవర్తన ఎవరు కంట్రోల్ చేస్తారు? చట్టం. కంట్రోల్ చేయకపోతే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అంటే నువ్వు ఫస్ట్ నైతిక విలువలను మర్చిపోతావు. నీకున్న నైతిక హక్కు ఏదైతే ఉందో ఆ నైతిక హక్కు నువ్వు పూర్తిగా దాన్ని సంఖ్యలు దాటి అనుభవిస్తావు అన్నమాట. నైతిక హక్కును నువ్వు అనుభవిస్తూ పక్కవాడు నైతిక హక్కులు కూడా ఆటంకం కలిగించే విధంగా నువ్వు ప్రవర్తిస్తావు. అంటే ఈ చట్టం ఏం చేస్తున్నప్పుడు మానవుల్లో ఉన్నటువంటి నైతిక బాధ్యతని పెంచుతూ ఎదుటివాడు ఉన్నటువంటి నైతిక హక్కులను భంగం కలిగించిన విధంగా సమాజంలో మానవుడు నైతిక బాధ్యత వహించాలి. నైతిక బాధ్యత వహిస్తూ పక్కవాడు ఉన్నటువంటి నైతిక హక్కులకు భంగం కలిగించిన విధంగా నీ ప్రవర్తన, నీ బాహ్య ప్రవర్తన ఉండాలి. అటువంటి బాహ్య ప్రవర్తన ఉండే విధంగా చేసినదే చట్టం. బాహ్య ప్రవర్తన అంటే సమాజంలో నువ్వు ప్రవర్తించే విధానం కోసం చెప్తుంది. సమాజంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అనే భావాలను వ్యక్తపరుస్తుంది బాహ్య ప్రవర్తన. నిజవాడిని ఉదాహరణ, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇప్పుడు నీకు తెలిసిన వాడు కనిపించాడు, వాడు కనిపించగానే హాయరా అన్నాడు, నువ్వు హాయరా అంటావు. ఓకే, వెళ్ళనుకుంటు అలాగంటే హాయ్. ఒరే రారా ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు, ఏట్రా నన్ను ఊరా అంటావా అను నిలబడతావా? ఎందుకు నిలబడ్డావు? అవతల వాడు నీ భావ వ్యక్తీకరణ ఏవైతే ఉందో ఆ భావం ఏదైతే ఉందో మనసు ఏదైతే ఉందో హట్ అయ్యే విధంగా ప్రవర్తించాడు కాబట్టి, బాధపడే విధంగా వాడు నిన్ను పలకరించాడు కాబట్టి అప్పుడు నీ రియాక్షన్ ఉంటుంది, ఏరా అలా అన్నావు అని అంటావా? వాడు ప్రేమగా పిలిస్తే నీ వైపు రియాక్షన్ ఏదైతే ఉందో బాగానే ఉంటుంది. అలా కాకుండా ఆ వ్యక్తి కొంచెం నీకు ఘాటుగా పలకరించినప్పుడు నీ వైపు రియాక్షన్ ఏది ఉందో నీలో ఉన్నటువంటి మనసుని ఏదైతే శాంతి ఉంటుంది కదా, మనశ్శాంతి ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తుంది. ఏంటి నన్ను ఎంత ఇండీసెంట్గా పిలిచాడు, రెస్పెక్ట్ లేకుండా అని నీలో ఉన్నటువంటి ఈగో పవర్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఫీల్ అవుతావు. ఫ్రెష్గా ఫీల్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? నువ్వు ఆడి ర్యాష్గా వెళ్ళి నువ్వు ర్యాష్గా సమాధిస్తావు. మీ ఇద్దరి మధ్య అప్పుడు ఏం జరుగుతుంది? సంఘర్షణ. మీ ఇద్దరి మధ్య అప్పుడు ఏమవుతుంది? సంఘర్షణ ఏర్పడుతుంది. ఈ సంఘర్షణ ఏర్పడినప్పుడు మీ మధ్యన మనస్పర్ధాలు ఏర్పడతాయి. ఈ మనస్పర్ధలు ఏర్పడుతుంది మీ మధ్యన ఉన్నటువంటి రిలేషన్కి దెబ్బతినే విధంగా అది దారి తీసే అవకాశము ఉంటుంది. అటువంటి మనసు పదార్థాలు, అటువంటి ఈ ఫీల్స్, ఈ భావాలు ఏవైతే వాటిని కంట్రోల్ చేస్తుంది ఏదే చట్టం. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సమాజము మనల్ని అబ్జర్వేషన్ చేస్తుందని కీట భావంతో ఉండాలి.
చట్టం ఏం చెప్తుంది అంటే మీ భావ్య ప్రవర్తన అంటే మీ భావ వ్యక్తీకరణ భావాలు ఏవైతే ఉన్నాయో మాట తీరేదో అది ఎలా మాట్లాడుకోవాలి నైతికంగా అంటే మీ ఇద్దరి మధ్య రిలేషను బంధం అనేది ఇంకా గట్టిపడే విధంగా ఉండాలి తప్ప అది అక్కడితో ఆగిపోయే విధంగా ఉండకూడదు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. అందుకే మనం మాట్లాడుతున్నాం కదా ఏమంటారు టైటానిక్ అంటే చట్టము జర్మన్ భాషలో చట్టాన్ని ఏమంటున్నాము టైటానిక్ అంటాము, టైటానిక్ అని అంటాము. లాటిన్ భాషలో జస్జంగేరి అని అన్నాం కదా. లాటిన్ భాషలో టైటానిక్ అంటే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ టైటానిక్ అయినా స్థిరంగా ఉండడం అని అన్నాం కదా. స్థిరంగా అంటే ఏంటి మన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ ఏదైతే ఉందో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య భావ వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరికి సమానంగా ఉండే విధంగా అంటే ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోవాలి. అంటే మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా. సమాజంలో నువ్వు నేను బాగా బలంగా మన బంధాలు స్థిరపడాలంటే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో భావ వ్యక్తీకరణ ఏదో సమానం అవ్వాలా. సమానంగా ఉంటే మన మధ్య ఉన్నటువంటి రిలేషను స్థిరంగా ఉండాలి. ఆ భావ వ్యక్తీకరణ సక్రంగా లేకపోతే మన ఇద్దరి మధ్య ఏవి మనస్పర్ధలు ఏర్పడి అవి మన ఇద్దరి మధ్య రిలేషన్కి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే చట్టం ఏం చేస్తుంది నీ ఇద్దరి మధ్య రిలేషన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మీ ఇద్దరి మధ్య సమస్యలు వచ్చినప్పుడు అది మీకు నిర్బంధించి మిమ్మల్ని కంట్రోల్లో పెడుతుంది. ఏది చట్టం ఏం చేస్తుంది చట్టం. లాటిన్ భాషలో జస్జంగేరి అనుకున్నాం కదా. జస్జంగేరి అంటే అర్థం ఏంటి బంధం అనుకున్నాం కదా. బంధం అంటే ఏంటి సమాజానికి మానవత్వం ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండాలి. ఆ బంధం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే బంధం ఏంటండి నీకు సమస్య వస్తే చట్టం వస్తుంది పెద్ద మనిషిగా. అంటే అన్యాయం జరిగిన వాడికి చట్టం కాపాడుతుంది. ఆ అన్యాయం జరిగిన వాడికి చట్టం కాపాడడం వల్ల ఏమవుద్ది చట్టానికి మానవుడికి మధ్య బంధం ఏర్పడదా. బాధలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఎదుటి వ్యక్తి వల్ల నీకు అన్యాయం జరిగింది. సమాజంలో మనం సామాజిక జీవనం గడిపిస్తూ ఉంటాం కదా. ఏమంటాం సమాజంలో ఈ చట్టం ఏం చేస్తుంది మానవ సమాజంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత దేనికి ఉంటుంది చట్టానికి ఉంటుంది. చట్టం దేనికి వచ్చింది సమాజంలో శాంతి భద్రతను కాపాడుతుంది. సమాజంలో ఈ రాజ్యంలో దేశంలో ఏం చేస్తుంది చట్టము శాంతి భద్రతలను కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది అంటే మానవ సమాజంలో మానవ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ మానవ సంబంధాల వలన కొన్ని సందర్భాల్లో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాదాలు ఏర్పడడం వల్ల సమాజంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఆ ఆటంకాలను కంట్రోల్ పెడుతుంది చట్టం. అంటే అటువంటి ఆటంకాలను కంట్రోల్ చేయడం అనేది చట్టం ఒక బాధ్యత, చట్టం ఒక పరిరక్షణ. అంటే మానవుడు తన క్రమశిక్షణతో మెలిగినంత కాలము సమాజానికి ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడదు. కానీ వ్యక్తి యొక్క మానవుడు యొక్క బాహ్యపరతను ఏమైనా దారి తప్పిందా సమాజంలో మానవుడు యొక్క బాహ్యపరతను దారి తప్పిందా ఆ సమాజంలో ఆ రాజ్యంలో శాంతి పద్ధతులకి ఆటంకం కలిగే అవకాశం అనేది ఉంటుంది. అటువంటి సమయంలో అటువంటి శాంతి పద్ధతులను కంట్రోల్ పెట్టే బాధ్యత ఎవరికి ఉంటుంది చట్టానికి. దేనికి ఉంటుందన్నా దేనికి ఉంటుంది చట్టానికి. దేనికి ఉంటుంది చట్టానికి. అంచేత ఆ చట్టం బతికి ఉండాలంటే ఆ చట్టం ఇంకా మంచి శాంతియుతంగా సమాజంలో ఉండాలంటే చట్టం నిర్బంధంగా అమలుపరాలంటే ఆ చట్టాన్ని ఇంకా రాజ్యంలో ఇంకా అమలుపరుస్తూ ఈ బాహ్యపద్ధతి కంట్రోల్ చేయాలంటే నువ్వు ముందు ఏం చేయాలి నైతిక బాధ్యత వహించాలి. నైతికత ఉండాలి. దీనికి తోడు కేవలం నైతికత చట్టము నైతికత. చట్టం అనేది అక్షరాల రూపంలో ఉంటుంది. రాజ్యంలో ప్రభుత్వం అమలుపరుస్తుంది. నైతికత అనేది మానవుడి యొక్క అంతర్గత
కంట్రోల్ చేస్తుంది. నైతికత అనేది మానవుడి యొక్క అంతర్గత ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అంటే సమాజానికి మనం ఉపయోగపడాలి, సమాజానికి మనం హాని చేయకూడదు, సమాజానికి ఎంతో కొంత మనం మన సేవలు ఉపయోగించాలి. మన ప్రవర్తన అనేది శాంతి భద్రతకు ఆటంకం కలిగించిన విధంగా ఉండాలి. మన ప్రవర్తన అనేది, మన భావ్య ప్రవర్తన అనేది సమాజంలో ఉన్న శాంతి భద్రతలకు ఆటంకం కలిగించని విధంగా ఉండాలని తెలియజేస్తుంది నైతికత. అంటే చట్టము నైతికత, సమాజం చట్టం సక్రమంగా అమలు అవ్వాలి అంటే మాత్రము ఈ నైతికత అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. నైతికత ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే నైతికత అనేది మానవ అంతర్గత ప్రవర్తన. అంటే సాటి మానవుడికి నువ్వు ఉపయోగపడాలనే భావం నీ మనసులో అంతరాత్మలో ఉండాలి. ఇది అంతరాత్మకు సంబంధించినది. నైతికత అనేది మానవుడి యొక్క అంతరాత్మకు సంబంధించినది. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో, నువ్వు మనసులో ఏం చేయాలనుకుంటున్నావో అటువంటి అంశాలకు సంబంధించినది. నీ పక్కవాడు ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, నువ్వు ఏం చేస్తావు అంటే నీకున్నటువంటి విజ్ఞానంతో, నీకున్నటువంటి సహాయం చేయని గుణంతో నువ్వు ఎదురువాడికి సహాయపడాలి, సహాయం చేయాలి అనే భావాన్ని తెలియజేస్తుంది ఏది నైతికత. అంటే ఇది నీతి శాస్త్రాన్ని తెలియజేస్తుంది. ఏంటన్నా నైతికత అనేది నీతి శాస్త్రంలో ఉంటుంది. అంటే నీతి ధర్మం అంటే రోడ్డు మీద ఒక వ్యక్తి ప్రమాదం పడి ఉన్నాడు, రక్త మార్గంలో ఉన్నాడు. నువ్వు దారంట అలా పోతున్నావా లేదా? పోతున్నావు కదా, పోతున్నావు. అప్పుడు నీకున్నటువంటి నైతిక బాధ్యత ఉన్నది కదా. నైతిక బాధ్యత అంటే నువ్వు నేను మానవునే అంటే రేపు పొద్దున్న నా ఇంట్లో వ్యక్తి ఎవరికైనా ఏవైనా ప్రమాదం జరిగితే రోడ్డు మీద ఇలా పడిపోయి ఉంటే నీకు ఇలా చూసిపోతే అప్పుడు ఇబ్బంది పడాలి కదా. అలాగే నువ్వు ఉన్నటువంటి నైతిక బాధ్యతతో నువ్వేం చేస్తావు? ఆ రోడ్డు మీద ప్రమాదంలో ఉన్న వ్యక్తిని సహాయం చేసి హాస్పిటల్లో చేసి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయించావు. ఆ వ్యక్తికి నీకు సంబంధం లేదు, కానీ నువ్వు ఎందుకు చేసావు? నీలో ఉన్న నైతిక బాధ్యత అంటే అది నీ అంతరాత్మకు సంబంధించింది. అంటే ఎదుటివాడికి సాయం చేయాలనేది నీ యొక్క అంతర్గత ప్రవర్తనకు సంబంధించింది. అలా ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయడం వల్ల ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి కొట్టెక్కుతాడు. చట్టం ఒక బాధ్యత ఏంటి? కష్టాల్లో ఉన్నవాడికి, బాధల్లో ఉన్నవాడిని, అధర్మానికి గురైన వాడిని కాపాడవలసిన బాధ్యత చట్టానికి ఉంటే ఒక వ్యక్తిగా నువ్వు నీ నైతిక ధర్మంతో, నీ నైతిక బాధ్యతతో ఆ వ్యక్తిని కాపాడుతావు. చట్టానికి నైతికత అంటే చట్టం అనేది నైతిక అంటే అక్షరాల రూపంలో ఇది ఉంటే నైతికత అనేది మానసిక భావానికి సంబంధించింది. మానవుడు మానసిక భావానికి సంబంధించింది. చట్టాన్ని రాజ్యం నిర్బంధంగా అమలుపరుస్తుంటే నైతికతని వ్యక్తిగత అంతరాత్మకు అనుసరించి ఇది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. నైతికత అనేది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. చట్టం అనేది రాజ్యంలో నిర్బంధమై దీని నిర్దిష్టమైనది. చట్టము నిర్దిష్టమైనది, దీనికి ఇది నిర్దిష్ట రాజ్యంలో భూభాగంలో ఉంటుంది. చట్టం అనేది రాజ్య భూభాగంలో ఉంటుంది, ఇది నిర్దిష్టమైనది. కానీ నైతికత అనేది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా నైతిక బాధ్యత బతకాలని అనుకుంటాడు. అంటే నైతిక బాధ్యత నీకు నైతిక ఏదైతే ఉన్నాయో నైతిక బాధ్యతలు ఉన్నాయి. నైతిక హక్కు నీకు సమాజంలో ఎదుటివాడికి సాయం చేయాలి, ఎదుటివాడికి ఉపయోగపడాలి, సాటి మానవ ఆపదలు ఉంటే మనం సాయం చేయాలి అనేది తెలియజేసేదే నైతికత. సమాజంలో ఎవరైనా అభ్యంతరం పడినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఎదుటివాళ్ళ ప్రవర్తన వల్ల అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ చట్టం కాపాడుతూ ఉంటే వ్యక్తికి అంటే ఇది రాజ్యానికి సంబంధించింది. చట్టం అనేది
వ్యక్తికి సంబంధించింది. అంటే ఇది విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉంటే ఇది రాజ్య భూభాగాలు ఉంటుంది. ఏది చట్టం అంతే కదా. అంతేనా? నువ్వు ఎదుటివాడికి సాయం చేయాలని గుణం నీలో ఉంటే అది నైతికత. మన వాళ్ళు ఎదుటివాడికి బాధ కలగకూడదు, మనం ఎదుటివాడికి హాని కలిగించే విధంగా ఉండకూడదు, ఎదుటివాడికి మనం సాయం పడాలి, కష్టాల్లో ఉన్నవాడికి ఏదైతే మనం చేతునివ్వాలి అని అని నీ మనసులో ఉన్నట్టు ఏ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, నీ అంతరాత్మ భావాలు ఏమున్నాయో అవన్నీ కూడా నైతికత. నైతిక సంబంధించి చట్టం ఆ రాజ్య భూభాగంలోనే. భారతదేశం అనుకో, భారతదేశంలో చట్టాలు భారతీయ పౌరులు మాత్రమే కాపాడతారు. నైతికత విశ్వమంతా వ్యాపించుంటారు మానవులు, ప్రపంచమంతా మానవులే కదా ఉంటారు, ప్రపంచమంతా మానవులు ఉంటారు కదా. అంటే ఒక విదేశీ మన భారతదేశానికి వచ్చాడు, ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చాడు, వాడు ఎక్కడ ఏమి కనుక ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు నీకున్నటువంటి మానవత్వాన్ని తెలియజేస్తున్న నైతికత. నీకున్న మానవత్వంతో ఆ వ్యక్తికి ఫుడ్ లేకుండా ఏదో రోడ్డు పక్కన పడి ఉన్నాడు అనుకో, స్వెటర్ అంటే ఉండడానికి ఇల్లు లేక రోడ్డుల మీద పడి ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తికి సహాయం చేస్తావు. ఆ సహాయం చేయాలని సహాయం చేయాలని నీలో ఉన్నటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో అటువంటి భావాల మధ్య ఆ భావాలు వ్యక్తపరిచేది సహాయం చేయాలని భావాన్ని తెలియజేసేదే నైతికత. ఏంటది? విన్నానా? చట్టాన్ని ఉల్లంఘిస్తే మానవుడనేవాడు చట్టాన్ని ఉల్లంఘిస్తే వాడికి శిక్ష ఉంటుందే కానీ నైతికత ఉల్లంఘనకి ఏముంటుంది? నైతికత ఉల్లంఘనకి ఏమీ లేదు. నీకు ఇది అంతరాలకు సంబంధించినది. దీని నిర్బంధాలు అంటే ఏమీ ఉండవు. సమాజంలో మానవ ప్రవర్తన సక్రమంగా ఉంటే, బాధ్యతగా ఉంటే నైతికత అనేది సమాజంలో ఇంకా మానవుడు దిగజాల ఉంటుంది. ఎదుటివాడి సాయం చేస్తావు, ఎదుటివాడి సాయం చేయాలనే భావమే నైతికత. ఇది రాజనీతి శాస్త్రానికి సంబంధించింది అయితే ఇది నీతి శాస్త్రానికి సంబంధించింది. చట్టము రాజనీతి శాస్త్రానికి సంబంధించినది, నైతికత నీతి శాస్త్రానికి సంబంధించినది. ఏదేనా నీతి శాస్త్రం. దీనికి చట్టానికి నిర్బంధాలు ఉంటాయి, నైతికతకు నిర్బంధం అంటూ ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోవాలన్నా గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు ఉంటాయి, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు ఉంటాయి. నైతికతని ఉల్లంఘించడానికి ఏముంటుంది? నీ యొక్క మానసిక భావనే నైతికత. దీన్ని ఉల్లంఘించడం వల్ల నీకు శిక్షలు అంటే ఏమీ ఉండవు. దీన్ని ఉల్లంఘిస్తే అయితే చట్టము రాజనీతి శాస్త్రానికి సంబంధించినదైతే నైతికత నీతి శాస్త్రం. నువ్వు ధర్మంగా ఉంటే, నువ్వు నిజాయితీగా ఉంటే నైతికత అనేది సమాజంలో ఇంకా ఎలుగుతూ 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 సాటి మానవుడు ఇంకా సంతోషంగా బతకడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నైతికత మర్చిపోయి సమాజంలో ఒక ఉగ్రూపం దాల్చి నువ్వు ఎదుటివాడికి హాని చేస్తూ ఉంటే ఇప్పుడు ఇది ఎంటర్ అవుతుంది. ఏది? చట్టం. ఇది బలంగా ఉంటే ఈ నైతికత సమాజంలో బాగా మానవుడికి అంతరాలకు సంబంధించింది కదా. మనుషులందరూ కూడా మానవులందరూ కూడా నీతిగా ధర్మంగా నిజాయితీగా బతికితే దీనితో పని ఉండదు. దేంతో? చట్టంతో. ఈ అంటే నైతికత అంటే మానవుడు నిజాయితీగా బతుకుతాడు, ధర్మంగా బతుకుతాడు అంటే ఎదుటివాడికి హాని కలిగించిన విధంగా ప్రవర్తన ఉంటుందని వాటి కోసం తెలియజేసేదే నైతికత. ఈ నైతికత మర్చిపోయినప్పుడు మానవుడు, నైతిక బాధ్యత మర్చిపోయినప్పుడు మానవుడు అప్పుడు ఇది పంజాబెడుతుంది. ఏది? చట్టం. ఏ సంజాయిస్తుంది? చట్టం. నువ్వు ఈ బాధ్యత మర్చిపోయినప్పుడు మానవుడుగా అప్పుడు చట్టం అనేది నీ మీద పంజాయిస్తుంది, నిబంధనల రూపంలో శిక్షిస్తుంది. ఏం చేస్తున్నానా అంటే అప్పుడు ఇది సమాజంలో నైతికత లేనప్పుడు
శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడుతుంది. సమాజంలో మానవుడిలో నైతికత లేనప్పుడు, నైతికత బాధ్యత లేనప్పుడు, సమాజంలో, రాజ్యంలో, దేశంలో మానవుడికి ఈ నైతికత లేకపోతే, నైతికత లేకపోతే శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ చట్టము నీ మీద పంజా విసురుతుంది, అంటే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది. ఏం చేస్తున్నానా? శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది. చట్టాన్ని సార్వభౌముడు అంటారు. చట్టాన్ని సార్వభౌముడు, దీనికి అధికారం ఉంటుంది, ఆజ్ఞ వేస్తుంది. ఇది బహిర్గతమైనదే చట్టం, నైతికత అంతర్గతమైనది. దీనికి అధికారాలు అంటే ఏమి ఉండవు, శిక్షలు అంటే ఏమి ఉండవు. నీ ప్రవర్తన బాగుంటే, నీ అంతరాత్మను అనుసరించి నువ్వు మంచిగా శాంతియుతంగా బతికితే సమాజానికి ఏ విధమైన ఆటంకము ఉండదు, శాంతి భద్రతలకు ఏ విధమైన ఆటంకాలు ఉండవు. ఈ నైతికత సమాజం ఆటంకం దారి తప్పితే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతిన, సమాజం శాంతి భద్రతలు ఆటంకం కలిగే అవకాశము ఉండదు. అప్పుడు చట్టము చట్టం దాని రూపాన్ని రూపొందించుకుంటుంది. అందుచేత నువ్వు ఏంటి అంటే మానవ బాహ్య ప్రవర్తనని కంట్రోల్ చేస్తున్నాం కదా, ఏది? చట్టం. కానీ నైతికత అంతర్గత ప్రవర్తన, ఏది? నైతికత. నీ మనసులో భావాలు కరెక్ట్గా ఉంటేనే, నీ అంతర్గత ప్రవర్తన కరెక్ట్గా ఉంటేనే బాహ్యగత ప్రవర్తన కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే నీ మనసులో ఆలోచన అనేది మంచిగా ఉంటేనే, ధర్మంగా ఉంటేనే, నిజాయితీగా ఉంటేనే నువ్వు చేసే పనులు కూడా నిజాయితీగా, ధర్మంగా ఉంటాయి. నీ ఆలోచన గజిబిజిగా ఉంటే నీ ప్రవర్తన కూడా మారిపోతుంది. అంటే సమాజానికి ఆటంకం అంటే శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. నీ ఆలోచన మంచిగా ఉంటే నీ ప్రవర్తన కూడా మంచిగానే ఉంటుంది. ఇది నైతికత అనేది అంతర్గత ప్రవర్తన, అంటే నీ అంతరాత్మ సంబంధించింది. చట్టం అనేది భావిగత ప్రవర్తన కంట్రోల్ చేయాలి, అంటే నీ సమాజంలో మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ప్రవర్తనని ఇది తెలియజేస్తుంది. ఏది? చట్టం. ఓకేనా? ఓకే. అయితే సమాజంలో ఏదైనా అంటే ఇది వ్యక్తికి సంబంధించింది, ఇది రాజ్యానికి సంబంధించింది. నైతికత అనేది ఒక వ్యక్తికి అంతరాలకు సంబంధించినది, చట్టం అనేది రాజ్యానికి సంబంధించింది. ఇది రాజ్య విభాగంలో కొన్ని నిబంధనలతో ఉంటుంది. నైతికత అనేది మానవ అంతరాత్మలో ఉంటుంది. అందుచేత నైతికత దారి తప్పిన సమాజానికే ప్రమాదం, చట్టాలు దారి తప్పిన సమాజానికే ప్రమాదం. అందుచేత నైతికత, చట్టం రెండింటి మధ్య సంబంధం ఏదైతే ఉందో, వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఉండాలి అంటే మాత్రము నైతికత సమాజంలో బాగా మానవుడు బాహ్య ప్రవర్తన ఏదైతే ఉందో అది సక్రమంగా ఉన్నంత వరకు చట్టం పంజా విసరదు. అయితే మానవుడు బాహ్య ప్రవర్తన బాగా ఉండాలంటే మానవుడికి అంతర్గత ప్రవర్తన అంటే నైతికత బాధ్యత ఉండాలి. అప్పుడే ఈ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ అనేది సరిపోతుంది. ఓకే, ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో తర్వాత టాపిక్ మనం పూర్తిగా సంపూర్ణంగా వివరణ ఇచ్చుకుందాం. ఈరోజు మన చట్టం అంటే ఏంటి, చట్టానికి నైతికత మధ్య ఉన్న వ్యత్యాసాలను మనం చెప్పుకున్నాం. తర్వాత చట్టము నైతికత మధ్య ఉన్న బంధాల కోసం, సంబంధం కోసం మనం వివరణ ఇచ్చుకున్నాం. ఓకేనా? ఓకే.